హాయ్, సరస్వతీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం మైసూర్ బోండాని ఎలా తయారు చేయొచ్చో చూద్దాం. మైసూర్ బోండాకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, అల్లం 1 ఇంచ్ పీసు 1, కరివేపాకు రెమ్మ 1, కొత్తిమీర కొద్దిగా, మైదా కానీ ఆల్ పర్పస్ ఫ్లోర్ కానీ 1 కప్పు, బియ్యపు పిండి 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, సాల్ట్ టేస్ట్కి సరిపడినంత, బేకింగ్ సోడా 1/2 టీ స్పూను, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత. ముందుగా మనం పిండి కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో 1 కప్పు మైదా కానీ ఆల్ పర్పస్ ఫ్లోర్ కానీ వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు పెరుగు, పుల్లటి పెరుగును కలుపుకోవాలి. పెరుగు పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్కి సరిపడినంత సాల్టు, బేకింగ్ సోడాను 1/2 టీ స్పూన్ వేసి కలపాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ చేర్చుకుంటూ పిండి చిక్కగా ఉండేటట్టు ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి. మనం పెరుగు తోడుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అలా ఫ్రిడ్జ్లో వెంటనే పెట్టకుండా 5-6 గంటలు బయటే ఉంచితే పెరుగు పుల్లగా తయారవుతుంది. ఇక్కడ వాటర్ 1/2 కప్పు పట్టాయి పిండికి. 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని మినిమం 30 మినిట్స్ నాననివ్వాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది నానేలోగా మనం ఉల్లిపాయని, పచ్చిమిర్చిని, అల్లంని, కరివేపాకుని, కొత్తిమీరని కట్ చేసుకున్నాం. ఇక్కడ పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం, అల్లంని ఇలా తురుముకున్నాము, ఉల్లిపాయను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం, కరివేపాకును, కొత్తిమీరను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. 1/2 అవర్ తర్వాత మూత తీసి చూస్తే పిండి చూడండి ఇలా కొంచెం పొంగి కొద్దిగా బబుల్స్ కనబడుతున్నాయి. ఇలా కొద్దిగా పొంగితే సరిపోతుంది మైసూర్ బోండాకి. మనం 1/2 అవరే పెట్టాం కాబట్టి కొద్దిగానే పొంగింది. ఇంకా ఎక్కువ టైం పెడితే ఇంకా ఎక్కువగా పొంగుతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలిపి ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్రని, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును, తురుముకున్న అల్లాన్ని, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, కొత్తిమీరను, ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలపాలి. ఇక్కడ ఉల్లిపాయల్ని 1/2 కప్పు వేసాను. ఉల్లిపాయ వేస్తే బోండా టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో బోండాలను వేసుకోవాలి. ముందుగా ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేయడానికి కొంచెం పిండిని అందులో డ్రాప్ చేస్తే పిండి బాగా కాలుతుంది కదా. ఇప్పుడు ఆయిల్ రెడీ అయింది. ఒకసారి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు ఇలా బోండాలను వేసుకోవాలి. అన్ని బోండాలని ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అప్పుడు అన్నీ ఈవెన్గా కాలుతాయి. లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే ముందు వేసినవి తొందరగా కాలిపోయి వెనకేసినవి కాస్త లేటుగా కాలడం అలా జరుగుతుంది. ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకుంటూ ఇలా కాల్చుకోవాలి. అటు ఇటు ఇలా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మనం వీటిని ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు, చిన్నవైనా చేసుకోవచ్చు, కాస్త పెద్దవైనా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇలా ఇవి గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత వీటిని గరిటెతో తీసుకొని ఆయిల్ మొత్తం ప్యాన్లోకి వచ్చిన తర్వాత వీటిని పేపర్ టవల్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా ఇలాగే బోండాలో వేసుకోవాలి. ఈ మైసూర్ బోండాల్ని పిండి రుబ్బే పని లేకుండా ఈజీగా 1 అవర్లో తయారు చేసేసుకోవచ్చు.
ఇప్పుడు మైసూర్ బొండాలు రెడీ అయ్యాయి. వీటిని కొబ్బరి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ తింటే బాగుంటుంది. చూసారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.